హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే రైట్ వే టు స్టడీ ఎన్సీఆర్టీస్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అండి. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే ఎన్సీఆర్టీస్ బేసిక్ బుక్స్ కదా, అంటే మనం చిన్నప్పటి నుంచి చదివేవి, ఇవి చదివితే ఎట్లా యూపీఎస్సీ అనేది క్లియర్ చేస్తాము, యూపీఎస్సీకి ఎలా హెల్ప్ అవుతాయి, ఆల్రెడీ చదివాం కాబట్టి చదవవసరం లేదు అని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. దట్స్ ది రాంగ్ వే. మీరు అనుకునేదంతా రాంగ్ అండి. మనకి ఎంత స్టాండర్డ్ బుక్స్ అయితే ఇంపార్టెంటో ఎన్సీఆర్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినట్టయితే ఎన్సీఆర్టీస్ నుంచి మనకి చాలా క్వశ్చన్సే అడిగారు. సో గ్రూప్ 1లోనే కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కానీ మనకి ఎన్సీఆర్టీస్ నుంచి కంపల్సరీ వస్తాయి. సో తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతామన్నమాట, చూసుకొని అయ్యో నేను ఎన్సీఆర్టీస్ చదువుంటే మంచి మార్క్స్ వచ్చాయి కదా, నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగేదాన్ని అని. సో ఇంకొకటి ఏంటంటే మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఎన్సీఆర్టీస్ చదవాలి కాబట్టి దీనికి ఏమైనా స్పెషల్ వే ఉండొచ్చేమో, అంటే ఇంకా ఎలా చదవాలి, ఏదైనా టెక్నిక్స్ ఉంటాయేమో అని అనుకుంటాము. బట్ నో అండి, ఎలాంటి టెక్నిక్స్ ఉండవు. కానీ ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవుతే మాత్రాన్ని మంచిగా మనకి అర్థం అవుతుంది, మనం చదివింది కూడా గుర్తుంటుంది. సో ఆ టెక్నిక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతే మనకి చదివింది గుర్తుంటుంది, సో ఎన్సీఆర్టీస్ ఎలా మనకి యూజ్ అవుతాయి, హెల్ప్ఫుల్ అవుతాయి ఎగ్జామ్కి అనేది నేను ఈరోజు చెప్తాను. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రిపేర్ యువర్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్. అంటే ఇప్పుడు మనకి ఏ ఎన్సీఆర్టీస్ చదవాలండి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ క్లాస్ నుంచి చదవాలి అనేది చాలామందికి వచ్చే డౌట్ అనమాట. సో నేనేం చెప్తానంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రానికి 6th క్లాస్ నుంచి చదవవసరం లేదు, 11th and 12th క్లాస్ చదివితే సరిపోతుంది అని. లేదు నాకు అసలు తెలీదు అనుకున్న వాళ్ళు 6th క్లాస్ టు 12th క్లాస్. సో ఇలా మనం బుక్స్ అనేవి మీ అకార్డింగ్లో ప్రిపేర్ చేసుకొని ఒక బుక్ లిస్ట్ అనేది తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎన్సీఆర్టీస్ అనేవి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి, బట్ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చేంజ్ అవుతాయా అనేది క్వశ్చన్ అందరికీ. ఏం కాదండి, చేంజ్ అయినా కానీ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మనం 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివినా పర్లేదు, 11th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివినా పర్లేదు. సో మీ అకార్డింగ్ డిసైడ్ అయ్యి ఆ బుక్ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లేదంటే ఇంకా వేరే బుక్స్ ఏమైనా నాకు అప్కమింగ్లో తెలిస్తే నేను కంపల్సరీ మీకు చెప్తాను. చాలా మందికి ఏమవుతుందంటే ఏమేం సబ్జెక్ట్స్ కూడా చదవాలో కూడా తెలియదు. సో సబ్జెక్ట్స్ ఏంటి అంటే హిస్టరీ 6th to 12th అంటే న్యూ ఎన్సీఆర్టీస్ అయితే 6th to 12th వరకు, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అయితే మనకి కనిపిస్తాయి. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఆర్ఎస్ శర్మ అండ్ సతీష్ చంద్ర. సో ఇంకొకటి స్పెక్ట్రమ్. సో పాలిటీకి వచ్చి 11th క్లాస్ ఎన్సీఆర్టీ అయితే సరిపోతుందండి. ఎకనామీకి 11th క్లాస్ ఎన్సీఆర్టీ సరిపోతుంది, 12th కూడా చదివినా పర్లేదు. సో ఏం బేసిక్స్ కూడా తెలీదు అనుకున్న వాళ్ళు 6th to 12th వరకు అయితే చదవచ్చు. సో జాగ్రఫీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి హ్యూమన్ జాగ్రఫీ అవి కూడా ఉన్నాయి కదా, సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో 11th and 12th ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ జాగ్రఫీ. సో బయాలజీకి ఏమో 6th to 12th కంపల్సరీ చదవాలి. రీసెంట్గా మనం పేపర్స్ చూస్తే ఎన్వైరన్మెంట్ నుంచి, బయాలజీ నుంచి, సైన్స్ అండ్ టెక్ నుంచి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో బయాలజీ నుంచి 6th to 12th వరకు చదివితే సరిపోతుంది బయాలజీ. సో ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువగా. అండ్ మనకి సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వేరే అదర్ సబ్జెక్ట్స్కి వెళ్ళి. థర్డ్ వన్ ఏమో ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ అనాలిసిస్. అంటే ఇప్పుడు మనం బుక్ లిస్ట్ అంతా తయారు చేసుకున్నాము ఏమేమి సబ్జెక్ట్స్కి చదవాలి ఏంటి అని. సో నెక్స్ట్ మనం థర్డ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఏమి ఇచ్చారు, ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, సో హిస్టరీ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీస్ నుంచే ఏమొచ్చాయి. సో ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీస్ నుంచే వస్తాయి కాబట్టి ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనేది చూడండి, అనలైజ్ చేయండి. పాలిటీ నుంచి సేమ్ అలాగే, ఎకనామీ నుంచి, జాగ్రఫీ నుంచి, బయాలజీ నుంచి. సో ఇట్లా అనలైజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు అర్థమవుతుందన్నమాట ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది ఎక్కువ చదవాలి అని. సో దేని నుంచి అడుగుతున్నారు అనేది అనలైజ్ చేసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాదు, స్టాండర్డ్ బుక్స్ అయినా ఎన్సీఆర్టీస్ అయినా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాల్సిందే. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే మేక్ ఏ ప్రాపర్ రిజిస్టర్ అండ్ మేక్ నోట్స్ ఆఫ్ రిపీటెడ్ టాపిక్స్ ఫ్రమ్ లాస్ట్ 5 years. సో మనకి గుర్తుంచుకోవడం అనేది కష్టము, ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఇఫ్ యూ మేక్ ఎనీ రిజిస్టర్ ఫర్ ఈచ్ టాపిక్, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హిస్టరీ సబ్జెక్ట్ ఆఫ్ పాలిటీ, మీరు దాని నుంచి ఒక రిజిస్టర్ తీసుకోండి. ఇన్ కేస్ ఒక చిన్న నోట్స్ ఏమైనా తీసుకొని ఆ నోట్స్లోనే ఒక 2 pages ఏమో హిస్టరీకి సంబంధించిన రిపీటెడ్ టాపిక్స్ని,
ఒక 2 pages జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ని, ఎకనామిక్ సంబంధించిన టాపిక్స్ని అట్లా ఫోల్డర్స్గా ఆ బుక్లో 2 pages సబ్జెక్ట్కి ఇచ్చి మీరు అలా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా దేని నుంచి వచ్చాయని వెళ్ళిపోయి ఆ బుక్ ఓపెన్ చేసి చూసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా చూసుకొని మీరు అవే టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో లాస్ట్ 10 year క్వశ్చన్స్ చూస్తే సరిపోతుంది అంటే 5 years క్వశ్చన్స్ చూస్తే సరిపోతుంది. 5 years క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఆ టాపిక్స్ వైజ్ రాసుకొని ఆ రిజిస్టర్ని ఫాలో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మొన్న వచ్చిన పేపర్ని కూడా డీప్గా అనలైజ్ చేయండి, ఎందుకంటే అది కొత్త ప్యాటర్న్ కాబట్టి. మేబీ నేను చెప్పకపోయినా కానీ వేరే ఎవరైనా ఛానల్స్ నుంచి, వేరే మంచి టీచర్స్ చెప్పే ఛానల్స్ ఉంటాయి కదా, సో ఆ ఛానల్స్ నుంచి చూసి మీరు అనలైజ్ అయితే చేస్తారు. 5th క్వశ్చన్ అండి, దెన్ స్టార్ట్ రీడింగ్ ఈచ్ సబ్జెక్ట్. మనం ఇట్లా రాసుకున్న తర్వాత ఇంకా సబ్జెక్ట్ వైజ్గా మనం చదవడం స్టార్ట్ చేసేయాలన్నమాట. సో ఇంకా చదువుతున్నప్పుడు ఏం చేయాలి అంటే అర్థం చేసుకుంటూ చదవాలి. అది గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకుంటూ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ డోంట్ డూ క్రామింగ్, అంటే బట్టి పట్టొద్దు, చదివింది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఇది చదివిన తర్వాత మనం ఇంకా హై లెవెల్ బుక్స్కి వెళ్తాము, స్టాండర్డ్ బుక్స్కి. సో అక్కడ క్రామింగ్ చేయడం అనేది కుదరదు. సో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవి క్రామింగ్ చేసినా ఏం కాదు, బట్టి పట్టినా కానీ. మిగతా సబ్జెక్ట్ అంతా క్రామింగ్ చేయడానికి ట్రై చేస్తే అవ్వదండి, గుర్తుండదు ఎక్కువ డేస్. సో క్రామింగ్ చేయకుండా జస్ట్ సబ్జెక్ట్ని, టాపిక్ని అర్థం చేసుకుంటూ చదివితే మనకి ఎక్కువ డేస్ రిటైన్ అవుతుంది. సో అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూ రీడ్. ఓకే, మనం చదివే ప్రతి టాపిక్ని రీడ్ చేయండి. అంటే ఈ టాపిక్ మనం చదివాము అంటే దాని గురించి మీకు ఇన్ కేస్ ఎవరైనా క్వశ్చన్ అడిగినా తెలిసిపోయేలాగా చదవాలన్నమాట, మొత్తం గుర్తొచ్చే విధంగా చదవాలి. సో మేక్ నోట్స్ ఆఫ్ కీ పాయింట్స్. ఇప్పుడు ఇన్ కేస్ ఒక టాపిక్ చదివారనుకోండి, ఆ టాపిక్లో మీకు కీ పాయింట్స్ పారాస్ రాసుకోకుండా బుల్లెట్ పాయింట్స్లో అందులో మీకు ఏం అర్థమైంది అనే కీ పాయింట్స్ని మాత్రం నోట్ చేసుకుంటే తర్వాత మీరు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ద క్వశ్చన్ ఏంటంటే ఆల్సో ట్రై టు ఆన్సర్ ద ఎక్సర్సైజెస్ ప్రొవైడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఈచ్ చాప్టర్. ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ చదివితే లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతారు. సో అలానే ఎన్సీఆర్టీస్లో కూడా ఉంటుంది. సో మీరు ఆ చాప్టర్ చదివిన తర్వాత ఆ ఎక్సర్సైజెస్కి వెళ్ళి అవి కూడా సాల్వ్ చేయండి, అవి కూడా ఒకసారి రాయండి. ఎందుకు అంటే ఇప్పుడు రాస్తేనే కదా ఎక్కువ టైం గుర్తుంటుంది. సో హెల్ప్స్ యూ టు రిమెంబర్ ఫర్ లాంగర్ టైం. సో డూ దిస్ అనమాట. ఎవ్రీ చాప్టర్ చదివిన తర్వాత చదివింది రిటైన్ అవ్వడానికి ప్రతి చాప్టర్ వెనుకున్న ఎక్సర్సైజెస్ని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని, క్వశ్చన్స్ని ఇన్ కేస్ మీరు రాయకపోయినా జస్ట్ ట్రై టు లుక్ ఎట్ ద ఆన్సర్స్. మళ్ళీ ముందుకెళ్ళి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది చూస్తే మేబీ మీకు ఎగ్జామ్లో కూడా ఆ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయగలరు. 7th క్వశ్చన్ ఏంటి అంటే మేక్ నోట్స్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్. సో కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, మనం పూర్తిగా డిపెండ్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటి ఎన్సీఆర్టీస్ పైన అంటే జాగ్రఫీ, హిస్టరీ. సో హిస్టరీ, జాగ్రఫీ బుక్స్ అనేవి కంప్లీట్గా మనకి ఎన్సీఆర్టీస్ నుంచే క్వశ్చన్స్ వస్తే ఎన్సీఆర్టీసే ఇంపార్టెంట్ కదా. సో అవి మాత్రం కంప్లీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వేరే సబ్జెక్ట్స్ చేసుకోకపోయినా హిస్టరీ అండ్ జాగ్రఫీ అయితే మ్యాక్సిమం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్యాక్ట్స్ రాసుకోండి, పారాగ్రాఫ్స్ ఉన్నట్టు రాసుకోవద్దు, ఎప్పుడైనా షార్ట్ నోట్స్ రాసుకోండి. సో ఒక 2-3 pages ఉన్న ఒక చాప్టర్ని ఒక 1 pageలో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. సో 8th క్వశ్చన్ ఏంటంటే డోంట్ రీడ్ నార్మలీ, ట్రై టు రిలేట్ టాపిక్స్ టు డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. పాలిటీ చదువుతున్నప్పుడు డెమోక్రసీ ఉందనుకోండి, సో డెమోక్రసీని ఇప్పుడు ఈరోజు వచ్చిన ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే దాంతో రిలేట్ చేసుకొని చదవడానికి ఎవ్రీడే వచ్చే కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేస్తూ మీరు చదవండి టాపిక్స్ని. ఇన్ కేస్ వచ్చినా కానీ ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయింది చదవడము, కానీ కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్గా చదువుతూనే ఉంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఆ రిలేటెడ్ టాపిక్ ఏదైనా వస్తే మనకి గుర్తుండిపోతుంది. సో ఇలా కంపేర్ చేస్తూ, ఇలా ఇంటర్లింక్ చేస్తూ చదవండి. సో 9th క్వశ్చన్ వైల్ డూయింగ్ రివిజన్ రీడ్ ఓన్లీ పాయింట్స్ యూ హ్యావ్ హైలైటెడ్ అండ్ యువర్ నోట్స్. ఓకే, మళ్ళీ మనం రిపీటెడ్గా రివిజన్స్ చేస్తూ ఉంటాం కదా, ఇన్ కేస్ మీరు నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకోకపోతే హైలైట్ చేస్తారు కాబట్టి హైలైట్ కానీ అండర్లైన్ చేసిన పాయింట్స్నే రివైజ్ చేయండి. మళ్ళీ బుక్ అంతా చదువుకుంటూ రావద్దు. ఏవైతే ఇంపార్టెంట్వి మీరు హైలైట్ చేసుకున్నారో, ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి మాత్రమే చదవండి. సో లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నోట్స్నే రివైజ్ చేయండి. లేదా నేను ఇంకా బుక్స్ ఉన్నాయి యాక్చువల్లీ, అన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ కలిపి చెప్పారు. నేను అది క్లియర్గా ఏ బుక్స్ అనేది కనుక్కొని సపరేట్గా వీడియో అయితే చెప్తాను. సో 10th క్వశ్చన్ ఏంటి అంటే గో టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఫస్ట్ టాపిక్. అంటే ఇప్పుడు మనం
ఫస్ట్ టాపిక్ అనేది క్లియర్గా అర్థం కాకముందే నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్తాము. సో అలా చేయకుండా ఫస్ట్ టాపిక్ క్లియర్గా అర్థమయ్యి అన్నీ అందులో నుంచి వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్, అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉందంటే దాన్ని ఎన్ని విధాల క్వశ్చన్ అడగగలరు మనల్ని, అలా మీరే అనలైజ్ చేసుకొని దాన్నంతా అన్ని విధాల క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకొని దానికి ఆన్సర్ చేసి ఆ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. ఎందుకంటే అలా వదిలేస్తే మళ్ళీ క్వశ్చన్ ఇన్ కేస్ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, ఏమనిపిస్తుందంటే అరే ఈ క్వశ్చన్ నేను ఎక్కడో చూశాను అనిపిస్తుంది కానీ గుర్తురాదు. సో అలా కాకుండా పూర్తిగా టాపిక్ అనేది చదివి మంచిగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. సో ఇలా ఈ 10 పాయింట్స్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసి ఈ టాపిక్స్ అయితే సరిపోతాయి, ఏ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎన్సీఆర్టీస్కి, బికాస్ దే ఆర్ ద బేసిక్ బుక్స్. మనం మంచిగా చదివితే మనం బేసిక్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో దాని నుంచి మనం నెక్స్ట్ లెవెల్ బుక్స్, హై లెవెల్ బుక్స్కి వెళ్ళొచ్చు, స్టాండర్డ్ బుక్స్కి. సో ఇది ఎన్సీఆర్టీస్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా అయితే చదవండి. సో ఇంకా ఇంతే అండి. మనం సిలబస్ అనలైజ్ చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. సో అర్థం చేసుకుంటూ చదవాలి. కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో జాగ్రఫీ, హిస్టరీకి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో, రాబోయే అప్కమింగ్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంతే అండి. నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ హెల్ప్ అయితే మాత్రం నా ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను ఆన్సర్ చేస్తాను. And thank you Andy, thank you for watching. Bye.